రైట్ థ్యాంక్ యూ లక్ష్మీ వర్మ. వెల్కమ్ టు వార్ 19 ఎన్నికల స్పెషల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరంపై ఏపీ 24/7 ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తాజా సమాచారం ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటే ఉంటుంది. నియోజకవర్గాల వారీగా ప్రధాన పార్టీల బలాబలాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నామినేషన్ల పర్వం ముగియబోతోంది. ఇవాల్టితో ప్రచారాన్ని అన్ని ప్రధాన పార్టీలు ముమ్మరం చేశాయి. ఒకవైపు అలుపెరగని ప్రచారం, మరోవైపు రాజకీయంగా పావులు కదుపుతూ విజయం కోసం ఒబిళ్ళూరుతున్నారు అభ్యర్థులంతా. ముమ్మరంగా ప్రచారం సాగిస్తూ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలంతా చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో ఎవరు జెండా ఎగురవేస్తారని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా, టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ల మధ్య ప్రధాన పోరు సాగబోతోంది. నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా కొనసాగిన ఈ నియోజకవర్గం ఆ తర్వాత టీడీపీ ఆవిర్భవించిన తర్వాత దానికి చెక్ పడిపోయింది. టీడీపీ నేత, సీనియర్ నేత, రాష్ట్రంలో మొత్తంగా చెప్పుకోవాలంటే గనక చంద్రబాబు తర్వాత అంతటి సీనియారిటీ ఉన్నటువంటి నేతగా గాలి ముద్దు కృష్ణమనాయుడు గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఆయన ఎంట్రీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పట్టు సాధించింది. ఒక్కసారిగా కాంగ్రెస్ కంచుకోటను టీడీపీ కంచుకోటగా మార్చేసింది. ఈసారి ఆయన తనయుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు ఇటీవలే అకాల మరణం చెందడంతో ఆయన తనయుడు గాలి భానుప్రకాష్ బరిలో దిగడం, తండ్రినే ఓడించిన రోజాపై తలపడాల్సిన పరిస్థితి రావడంతో ఈ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొందనే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నియోజకవర్గం వైపు అందరి దృష్టి పడింది. అన్ని పార్టీలు, మరోవైపు ప్రజలు కూడా ఈ నియోజకవర్గం వైపు చూస్తూ ఉన్నారు. బేసిక్గా ఇక్కడ చెప్పుకోవాల్సింది తమిళ భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో రానున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే తమిళనాడుకి దగ్గరగా ఉండడంతో తమిళ భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ఇక్కడ సహజంగానే ప్రభావం చూపిస్తాయి. మరోవైపు ఇటు అనంతపురంలో చూసుకున్నా కూడా ఇటు కర్ణాటక ప్రభావం ఎక్కువగా ఉంటుంది, కన్నడ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో సరిహద్దు ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇక మధ్యలో 10 ఏళ్లు మినహాయిస్తే దాదాపు 3.5 దశాబ్దాల పాటు టీడీపీని గాలి ముద్దు కృష్ణమనాయుడు ముందుండి నడిపించారు ఈ నియోజకవర్గంలో. ఆయన ఆకస్మిక మృతితో నియోజకవర్గంలో నాయకత్వ ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు అక్కడ టీడీపీ అభ్యర్థిగా గాలి ముద్దు కృష్ణమనాయుడు వారసుడు గాలి భాను ప్రకాష్ బరిలోకి దిగుతున్నారు. ఇక వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రోజానే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఖచ్చితంగా వీరి దాదాపు ఇటు బీజేపీ నుంచి, జనసేన నుంచి కూడా బరిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ జనసేన నుంచా లేకపోతే సిపిఐ నుంచా లేదంటే బీఎస్పీ నుంచి ఉంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది. వీరంతా బరిలో ఉన్నా కూడా ప్రధానమైనటువంటి పోటీ వైసీపీ నుంచి మరియు టీడీపీ నుంచే అని మాత్రమే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఒక రకంగా టీడీపీ కంచుకోట, ముందు మాత్రం అది కాంగ్రెస్ కంచుకోట. మరోవైపు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే రోజా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఈవిడే మళ్ళీ పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ వైసీపీ మధ్య ఒక టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. ఇక చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో 2009, 2014లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టారో ఒకసారి పరిశీలిస్తే 2009లో స్వర్గీయులు గాలి ముద్దు కృష్ణమనాయుడు టీడీపీ తరఫున పోటీ చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డివారి చంగారెడ్డిపై 1300 ఓట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఇక 2014 విషయానికి వస్తే తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చిన రోజా 858 ఓట్ల తేడాతో చాలా స్వల్పంగా టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమనాయుడిపై విజయాన్ని సాధించింది. ఎందుకు దాదాపు కేవలం ఒక్క 800 ఓట్ల తేడాతోనే ఎందుకు విజయం సాధించాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు రోజా వేరే నియోజకవర్గంలో పోటీ చేసి టీడీపీలో ఉన్నప్పుడు 2014లో వైసీపీలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో పోటీ చేశారు. సహజంగా రోజా సినీ నటి, దెన్ వైసీపీ ప్రభావం అప్పుడు కాస్త ఎక్కువగా ఉంది కాబట్టి కేవలం ఒక 800 ఓట్ల తేడాతో ఈ నియోజకవర్గంలో రోజా గెలవగలిగింది. చాలా సీనియర్ నేతగా చెప్పుకున్నటువంటి ఈ గాలి ముద్దు కృష్ణమనాయుడు సహజంగానే ఉన్నటువంటి కాస్త వ్యతిరేకత కావచ్చు, స్వల్పంగా కేవలం 800 చిల్లర ఓట్ల తేడాతో మాత్రమే ఆయన ఓడిపోవడం జరిగింది. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో 2014లో 2019 మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసాన్ని కానీ చూస్తే 2014తో పోలిస్తే 2019లో ఈ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా 90% నియోజకవర్గాల్లో పెరిగినప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో తగ్గింది. కానీ ఇక్కడ కూడా స్వల్పంగానే పెరిగిందని చెప్పుకోవాలి. 2014లో ఈ నియోజకవర్గంలో 185,593 ఓట్లు ఉంటే ప్రస్తుతం ఇది 2019కి వచ్చేసరికి 186,227 మందికి పెరిగాయి అన్నమాట. అంటే దాదాపు ఈ 5 ఏళ్లలో 634 మంది ఓటర్లు మాత్రమే పెరిగారు. ఇక్కడ ఓటర్ల శాతంలో అంటే దాదాపు రోజా
ఎన్ని ఓట్లతోనైతే గెలుపొందారో దాదాపు 800 ఓట్లతో రోజా గెలుపొందారు. అదే ఓట్లని ఇక్కడ మనం పెరిగిన స్థానంలో చూడవచ్చు. దాదాపు 634 మంది ఓట్ల సంఖ్య ఇక్కడ పెరిగింది. సో ఈ ఓట్లు ఎటువైపు ప్రభావం చూపించబోతున్నాయో, మరోవైపు ఈ జనసేన, మరోవైపు ఇటు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పోటీ చేయబోతున్న నేపథ్యంలో ఓట్ల చీలిక వస్తే గనక ఎవరి వైపు గెలుపు అవకాశాలు ఉంటాయనేది మాత్రం ఇక్కడ కీలకమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న టీడీపీ, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు కూడా ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేస్తున్న గాలి భానుప్రకాష్కు గాలి ముద్దుకృష్ణమనాయుడు పట్ల ఉన్న అభిమానం, సానుభూతి కాస్త కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా, భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా సానుభూతిని పెంపొందించి సానుభూతి పరంగా ఓట్ల సంఖ్యను పెంచే పరిస్థితులు చాలా ఉంటాయి. మనం ఉదాహరణకు నంద్యాల, తర్వాత ఆళ్లగడ్డ, ఆ తర్వాత రేపు రాబోతున్నటువంటి ఎలక్షన్స్లో ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి కిడారి శ్రావణ్ విషయంలో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ కొంచెం అది సానుభూతి ఉండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా భానుప్రకాష్కి సానుభూతి ఒక కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. తండ్రి ఆశయాలను నెరవేరుస్తానంటూ, ఎందుకంటే దాదాపు టీడీపీ కంచుకోటగా, టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి టీడీపీ కంచుకోటగా ఈ నగరి నియోజకవర్గాన్ని చేస్తూ వచ్చారు. సో తండ్రి మీద ఉన్నటువంటి కాస్త సానుభూతి, మరోవైపు తండ్రి ఆశయాలు నెరవేరుస్తా అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు కాబట్టి ఇక్కడ కాస్త భానుప్రకాష్కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా రోజా తలపడుతున్నారు కాబట్టి ఆమె బలం బలహీనత గురించి మాట్లాడాలంటే గనక ఖచ్చితంగా ఆమె బలం బలహీనత ఆమె వాగ్దాటే. చాలాసార్లు ఆమె వాగ్దాటితోటి అనేక సార్లు చాలా అభ్యంతరాలను ఎదుర్కొన్నారు. మరోవైపు ఆమె వాగ్దాటితోటి వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ బలం బలహీనత గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక ఆమె వాగ్దాటి గురించే ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న ఈమె రాజకీయ ప్రత్యర్థులపై పదునైన విమర్శలు, అవి ఒక్కోసారి ఆమె మీదే ప్రతి విమర్శలకు కూడా దారి తీసిన పరిస్థితులు కూడా మనం చూసాం. అదే సమయంలో కొన్నిసార్లు వివాదాలు కూడా కొని తెచ్చుకుంటుంటారు. ఇక సినీ నటిగా ఆర్కే రోజాకు మంచి గుర్తింపు ఉంది. గతంలో ఆమె తెలుగుదేశం పార్టీ మహిళాధ్యక్షురాలుగా కొనసాగారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసి టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవి చూశారు. ఆ తర్వాత ఆమె వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో నగరి నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే సీనియర్ నేత అండ్ మాజీ మంత్రి కూడా అయిన గాలి ముద్దుకృష్ణమనాయుడుతో తలపడి ఆయన్ని ఓడించడం జరిగింది అతి స్వల్ప ఓట్ల తేడా. అయితే నియోజకవర్గంలో అందుబాటులో ఉండరు. రోజా బలహీనతల విషయానికి వస్తే అందుబాటులో ఉండరు, ప్రజా సమస్యలు పట్టించుకోరనే విమర్శలు కూడా రోజా మీద ఉన్నాయి. సో ఇక్కడ ప్రధానంగా నగరిలో టఫ్ ఫైట్ ఉంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం వైసీపీ పార్టీల ప్రతికూల సానుకూల అంశాలు పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టినా కనీసం అసెంబ్లీకి రాని రోజా ఇక్కడ అభివృద్ధిని పట్టించుకోలేదని టీడీపీ ప్రచారం చేస్తుంది. సహజంగా అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ నేతలు చేస్తున్న ఒకే ఒక్క ప్రచారం, లేకపోతే మిగతా వైసీపీ మీద చేస్తున్నటువంటి ఆరోపణలు అసెంబ్లీకి రాలేదు. ఇటు జనసేన నుంచి కూడా అదే విమర్శను ఎదుర్కొంటోంది వైసీపీ. సో ఇక్కడ కూడా ప్రధానంగా వైసీపీ నుంచి ఒక ఫైర్ బ్రాండ్గా వచ్చినటువంటి రోజా, అసెంబ్లీలో గట్టిగా స్వరం వినిపిస్తూ వచ్చినటువంటి రోజా ఆ తర్వాత కొన్నాళ్ల పాటే కాదు, మొత్తంగా అసెంబ్లీ సెషన్స్ ముగిసే వరకు కూడా వైసీపీ నేతలు ఎవరు, వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి రాకపోవడం ఇది ప్రధాన సమస్యగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేగా రోజా పోటీ చేస్తుంది కాబట్టి ఇక్కడ కాస్త అది వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ స్వయంగా మరోవైపు పరిశీలిస్తే కనుక ఈసారి గాలి ముద్దుకృష్ణమనాయుడు వారసుడే బరిలోకి దిగడం కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశం అన్నమాట. ఎందుకంటే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఆయన సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు టీడీపీకి కంచుకోటగా నగరి నియోజకవర్గాన్ని చేశారు. సో ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు. అయితే అదే సమయంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబంలోని విభేదాలు మనం గతంలో కొన్ని చూసాం. నియోజకవర్గంలో వర్గపోరు పార్టీకి నష్టం కలిగించే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకోవాలి. మరొక పాచికని ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రయోగించబోతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడైతే అటు కర్ణాటక బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, లేకపోతే తమిళనాడు బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఈ మధ్యకాలంలో కొంతమందితో అలయన్స్ మహాకూటమిలో భాగంగా కొంతమంది ప్రాంతీయ పార్టీల నేతల్ని, ఆ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతల్ని కలుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వారిని తీసుకొచ్చి నేరుగా ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన మనం కర్నూలులో చూసాం.
మాజీ ముఖ్యమంత్రి కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కర్నూలులో ప్రచారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడెక్కడ ఆయా సామాజిక వర్గాలు లేకపోతే మైనారిటీలకు సంబంధించినటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి పీపుల్స్ ఎక్కువగా ఉంటారో ఆయా ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ఈ పాచికను ప్రయోగించబోతున్నారు. ఇది ఒక బ్రహ్మాస్త్రంగా చంద్రబాబు నాయుడుకి టీడీపీకి కలిసి వచ్చే అవకాశంగా మారబోతోంది. సేమ్ ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ తమిళ భాష సంస్కృతి సాంప్రదాయాలకి కాస్త విలువనిచ్చే ప్రజలు ఉంటారు కాబట్టి దీన్ని క్యాష్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు మరో పాచికని ఇక్కడ ఉపయోగించబోతున్నట్లుగా తెలుస్తోంది. డిఎంకే అధినేతగా ఉన్నటువంటి స్టాలిన్ ఇక్కడ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇటు నెల్లూరు జిల్లా తడ, మరోవైపు సూళ్లూరుపేట ఈ ప్రాంతాల్లో కూడా స్టాలిన్ ప్రచారం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇటు చిత్తూరు జిల్లా నగరికి సంబంధించి కూడా స్టాలిన్ ప్రచారంలో పాల్గొంటే గనక ఈ తమిళ సంస్కృతి సాంప్రదాయాలకు చెందినటువంటి ఓటర్లు కాస్త స్టాలిన్కు ఆకర్షితులై టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందనేది కూడా చంద్రబాబు నాయుడు ప్లాన్గా కనిపిస్తూ ఉంది. అయితే టీడీపీలో ప్రధానంగా చెప్పుకోవాలంటే గాలి ముద్దు కృష్ణమనాయుడు కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు, మరోవైపు అక్కడ నడుస్తున్నటువంటి వర్గ విభేదాలు మాత్రం కాస్త టీడీపీకి మైనస్గా మారే అవకాశం ఉంది. కానీ మరొకసారి మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, కేవలం చాలా స్వల్ప ఓట్ల తేడాతో 800 చిల్లర ఓట్ల తేడాతోనే వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇక్కడ నెగ్గుకొచ్చారు. కానీ ఈసారి నెగ్గాలంటే మాత్రం చాలా కష్టపడాల్సిన పరిస్థితి. ఆల్రెడీ రోజా, ఇటు భానుప్రకాష్, ఇటు బీజేపీకి సంబంధించి జనసేన మొత్తం అందరూ ప్రచారంలో దూసుకుపోతూనే ఉన్నారు. మొత్తంగా ఇవి గెలుపోటములకు సంబంధించి, మరోవైపు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి ఏవి ప్రతికూలాంశాలుగా మారబోతున్నాయి, ఏవి అనుకూలాంశాలుగా మారబోతున్నాయని చూస్తే కనుక ఇక మరోవైపు ప్రకాష్ రెడ్డి మరో అడుగు ముందుకేసి రోజా మీద కొన్ని కామెంట్స్ చేశారు. రోజాకి ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయని ఆమెను నగరి ప్రజలు బహిష్కరించడం ఖాయమంటున్నారు. ఆయన నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం ఆమె ఎప్పుడు చేసింది లేదు. సో రోజా కావాలో నేను కావాలో ప్రజలు తేల్చుకుంటే మంచిది, పిలిస్తే పలుకుతూనే ఉంటాను, నేను నియోజకవర్గంలోనే ఉంటానంటూ భానుప్రకాష్ చెప్పుకుంటూ వస్తున్నారు. మరోవైపు రోజా మాత్రం ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులో లేదు అంటూ ఆయన ప్రచారం చేసుకుంటూ వస్తూ ఉన్నారనమాట. ఇక 5 సంవత్సరాలుగా ఒక గుదిబండి కింద ఉంది, కానీ ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంకోటి, ఆమె అసెంబ్లీకి పోదు. అసెంబ్లీకి పోకుండా ఇక్కడ ప్రజావాణి అంటే నగిరి ప్రాబ్లమ్స్ అసెంబ్లీలో చెప్పకుండా ఆమెకు ఆ పదవి ఎందుకో అర్థమే కావట్లే. నీకు కావాలంటే ఆ 2 గన్మెన్లు ఇస్తారు అంటే ఆమెకు ఒక ట్యాగ్, ఫ్యాన్సీ ట్యాగ్ కింద కావాల్సిందే, కానీ ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం లేదు, ఆ దృక్పథం లేదు. ఇలాంటి ఎమ్మెల్యేని సాగనంపే సమయం ఆసన్నమైంది. తప్పకుండా నగరి ప్రజలు ఆమెను బహిష్కరిస్తారు. మీరే చూస్తారు, 2019 ఆమె చివరి ఎలక్షన్. ఈ 5 సంవత్సరాలు అది విషయాన్ని చూసాం. ప్రత్యర్థి పార్టీ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఈ విధంగా గాలి భానుప్రకాష్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే సినీ నటి ఆర్కే రోజా రెండోసారి నగరి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు తమకే అనుకూలమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, తెలుగుదేశంలో వర్గ పోరాటాలు కలిసి వస్తాయని వైసీపీ భావిస్తోంది. ఇక ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆమె అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి పనులు, హామీలను ప్రజలకు తెలియజేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రచారంలో రోజాకు ఓటర్ల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ సమస్యలను పరిష్కరించలేదని ఓటర్లు నిలదీస్తుండడం వైసీపీని ఇబ్బంది పెట్టే అంశం ఇక్కడ. మరోవైపు గత ఎన్నికల్లో ఆమెకు అండగా నిలిచిన కొందరు వైసీపీ నేతలు ఆమె తీరుతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మొదలయ్యారు ఓటర్లు ఆమెను ఆదుకోగా ఈసారి ఎన్నికల్లో ఆ వర్గం ఎంతవరకు సహకరిస్తారు అనే అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్న పరిస్థితి. సో ఇవన్నీ వైసీపీకి అనుకూలంగా మారతాయా, ప్రతికూలంగా మారతాయంటే గనక ఖచ్చితంగా రోజా వీరందరినీ సమన్వయం చేసుకుని వెళ్ళకపోతే గనక ఖచ్చితంగా ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. మొదలయార్ అనేది ఒక సామాజిక వర్గం, చాలా గట్టి సామాజిక వర్గం ఇక్కడ. సో ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యతిరేకత వైసీపీని ఓడించే అవకాశం ఉంది, సానుకూలత గెలిపించే అవకాశం కూడా ఉంది. సో ఖచ్చితంగా వారిని ఇక్కడ సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం ఖాయమైన తనను గెలిపిస్తే మాత్రం నియోజకవర్గాన్ని 100 కోట్లతో అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు రోజా. ఒకసారి భవిష్యత్తు మారుతుంది, రాష్ట్రం అభివృద్ధి వైపుకు నడుస్తుంది. అలాగే ప్రజల కష్టాలు, రైతులు కానీ, డ్వాక్రా మహిళలు కానీ,
నిరుద్యోగులు కానీ అందరి జీవితాలు మారుతాయన్న నమ్మకం అందరికీ వచ్చింది. అండ్ ఆడపడుచుగా 5 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉంటూ ఎన్నో అవమానాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో కేసుల్ని భరించిన నేను మళ్ళీ అధికారంలోకి వస్తే నగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అన్న నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి 100% నేను గెలుస్తాను అండి. ఎందుకంటే 2014లో జగన్ గారిని వదులుకున్నందుకు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఆయన ముఖ్యమంత్రి అవుతూనే ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది, రాష్ట్రం అభివృద్ధి వైపుకు నడుస్తుంది. అలాగే ప్రజల రైట్, అది మొత్తంగా నగరి నియోజకవర్గానికి సంబంధించి ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ అన్ని పార్టీల నుంచి ఎవరెవరు ఉన్నా కానీ కేవలం వైసీపీ టీడీపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందనేది మాత్రం వాస్తవం. ఒకరు టీడీపీ కంచుకోటగా చేసిన కుటుంబం నుంచి వచ్చిన భానుప్రకాష్ అయితే, మరొకరు ఆ కంచుకోటను బద్దలు కొట్టి 2014లో విజయాన్ని చవిచూసి వైసీపీకి విజయాన్ని అందించినటువంటి సినీ నటి ఆర్కే రోజా. మళ్ళీ వీరిద్దరే ఇక్కడ పోటీ పడుతున్నారు. మరి మనం ఇప్పటి వరకు వారి జయాపజయాలు ఏ అంశాల మీద ఆధారపడి ఉంటాయో చూసాం. వారి సానుకూలతలు, ప్రతికూలతలు కూడా చూసాం. మరి వీటన్నిటినీ నెగ్గుకొని, వీటన్నిటినీ సమన్వయం చేసుకొని, వీటన్నిటినీ అధిగమించి ఎవరు 2019లో అక్కడ జెండా ఎగరవేయబోతున్నారో చూడాలంటే మాత్రం మే 23 వరకు ఖచ్చితంగా ఆగక్క తప్పని పరిస్థితి. రైట్, ఇది ఇవాల్టి నగరి నియోజకవర్గంపై 2019 స్పెషల్ వార్. చూస్తూనే ఉండండి AP24.